రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న సంఘటనలు సామాన్యుల్లో భయాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. ఒకవైపు కొందరు మాత్రమే పోలీస్ అధికారులు, ఇక రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు రౌడీ వ్యవహారాలు నడుపుతూ ఉన్నారు. సిఐలు స్వయంగా సెటిల్మెంట్లు చేస్తున్నారు, సివిల్ పంచాయతీల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇలాంటి ఘటనలోనే మొన్న పల్నాడులో హుస్సేన్ అనే వ్యక్తి ప్రాణాలు తీసుకున్నారు. సిఐ వేధింపులు భరించలేక సెల్ఫీ వీడియో విడుదల చేసి, కానీ అతడి మీద ఎక్కడ చర్యలు కూడా కనిపించలేదు ఇప్పటి వరకు. వీటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు మాత్రం చాలా మౌనంగా ఉంటూ వీటిని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. ఎక్కడైనా ఆ దాడి విజువల్స్ లేక ఆ సంఘటనకు సంబంధించి ఆధారాలు బయటకు వచ్చినప్పుడు మాత్రమే తూతు మంత్రంగా స్పందిస్తూ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఈ వ్యవహారాన్ని పక్కన పెడితే ఈ జరుగుతున్న వరుస సంఘటనలు గమనిస్తే ఒక ప్యాటర్న్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఫాలో అవుతున్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో 1% కూడా గుర్తు లేదేమో, మనం రాజకీయాల్లోకి వచ్చింది, మనం అధికారంలోకి వచ్చింది సేవ చేయడం కోసం అన్న విషయం 1% కూడా గుర్తు లేనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి, ఆధిపత్యం చెలాయించడానికి, భూములు కబ్జా చేయడానికి, ఇసుక మట్టి ఇవన్నీ తోలుకొని డబ్బులు సంపాదించుకోవడానికి అధికారం అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యవహార శైలి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడికక్కడ రౌడీ మామూలు వసూలు చేస్తూ ఉన్నారు అనడానికి కర్నూలు జిల్లా అస్పరి మండల కేంద్రంలో 10 మంది కలిసి ప్రధాన రహదారి పక్కన 1 ఎకరం 60 సెంట్ల భూమిని కొనుగోలు చేసి అక్కడ వెంచర్ వేసుకుంటూ ఉంటే తెలుగుదేశం పార్టీ నేత, ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటేశ్వర్లు వాళ్ళని పిలిపించుకొని 30 లక్షల రూపాయలు ఇవ్వాలి, 2 ఫ్లాట్లను కూడా ఇవ్వాలి, అప్పుడు మాత్రమే మీరు వెంచర్ వేసుకోవడానికి వీలుంటుందని చెప్పారంట. అయితే అతడిని వీళ్ళు లెక్క చేయకపోయేసరికి శనివారం ట్రాక్టర్లను పంపించి మొత్తం ఆ వెంచర్ అంతా ధ్వంసం చేయించేశాడు. అంటే రౌడీ మామూలు ఇస్తేనే మీరు ఇక్కడ ఏదైనా పని చేసుకోగలరు అని స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు సందేశం ఇస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు 24వ తేదీన వస్తున్నారు, ఆ పని మీద మేము బిజీగా ఉన్నాము, 26వ తేదీ నుండి మాట్లాడదామని పోలీసులు వెనక్కి పంపించేశారంట బాధితులు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే వెంచర్లు వేయాలంటే లోకల్లో ఎమ్మెల్యేలకి డబ్బులు ఇవ్వాల్సిందే అని ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పత్రికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల నుంచి ఇలాంటి కథనాలు మొదలయ్యాయి. కానీ ఎక్కడా కూడా ఒకరి మీద గట్టి చర్యలు తీసుకొని ఇదిగో ఇలాంటి పనులు చేస్తే చాలా గట్టిగా చర్యలు ఉంటాయన్న ఒక సంకేతాన్ని కూడా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోయారు. ఈ నెల 15వ తేదీన గుంటూరులో ఒక మహిళను వివస్త్రం చేసి తెలుగుదేశం పార్టీ నాయకుడు కొట్టాడు. అక్కడ కూడా గమనించండి, బోర్కి 10,000 రూపాయలు ఇస్తేనే మీరు బోర్ ఉంచుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పారు. అక్కడ వాళ్ళు కూడా 10,000 రూపాయలు ఇవ్వలేదని చెప్పి ఆ తర్వాత ఇంటికి దూరి కొట్టి ఆమెను నడి రోడ్డు మీద దారుణంగా అవమానించారు. అంటే ప్రతి చోట కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా డబ్బులు వసూలు చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. అలా డబ్బులు ఇవ్వకపోతే మాత్రం దాడులు చేయడం, దౌర్జన్యాలు చేయడం, వెంచర్లు అయితే ట్రాక్టర్లతో తొక్కియడం, సామాన్యులను అయితే ఏకంగా రోడ్లోనే బజార్లోనే ఈడ్చుకొట్టడం లాంటివి వస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా. దాంతోపాటు ఈ కబ్జాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది ఇంకో ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఎవరైతే వృద్ధ దంపతులు ఉంటారో, ఎవరైతే వాళ్ళకి వెనక ఎలాంటి సపోర్టు ఉండదో, ఎవరైతే స్థానికంగా ఆస్తులు ఉంటే ఎక్కడో పనులు చేసుకుంటూ సరిహద్దుల్లో ఈవెన్ జవాన్లను కూడా వదిలిపెట్టడం లేదు. 15 రోజుల క్రితం 2 జవాన్లు వారం పరిధిలోనే 2 సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు. ఒకరు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఒక జవాన్, నంద్యాల జిల్లాకు సంబంధించిన ఇంకో సైనికుడు. మా గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇద్దరు కూడా చెప్పారు, తెలుగుదేశం పార్టీ నాయకులు పలానా తెలుగుదేశం పార్టీ నాయకుడు మా భూముల్ని ఆక్రమించారు, దయచేసి విడిపించండి అని సైనికులు సరిహద్దుల నుంచి సెల్ఫీ వీడియోలు ఏపీకి విడుదల చేశారు. కానీ అక్కడ కూడా చర్యలు తీసుకున్నట్టుగా ఎక్కడా కనిపించలేదు. ఎప్పుడైతే ఇదంతా ఒక పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూగా మారిపోయి ఇక దాన్ని డిఫెండ్ చేయడం, సమర్థించడం అసాధ్యం అన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం స్పందిస్తోంది. కడప జిల్లా బద్వేల్లో కూడా మొన్న ఇదే సేమ్. ఒక వృద్ధ దంపతులు 16 ఏళ్లుగా స్థానికంగా అక్కడే ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి ఇల్లు ఖాళీ చేయాల్సిందే అంటూ కబ్జా చేసేందుకు స్వయంగా తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకుడు ప్రయత్నించారు. మందిరంతా వేసుకొని వెళ్ళి సమ్మెట్లతో కొట్టి నానా బీభత్సం సృష్టించారు. చివరికి అక్కడ ఉన్న స్థానికులే ఈ అన్యాయాన్ని భరించలేక తిరగబడేసరికి అక్కడ నుండి తోక ముడిచి వెళ్ళిపోయారు. అంటే ఎక్కడైతే వృద్ధులు ఉంటారో, ఎక్కడైతే వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళు ప్రతిఘటించలేరు, వాళ్ళకు వారసులు లేరు, ఒంటరి వాళ్ళు ఇక్కడ ఆస్తులు ఇక్కడ ఉన్నప్పటికీ స్థానికంగా వీటన్నింటినీ చూసుకోవడానికి ఇక్కడ లేరు అని ఇలా రకరకాల కోణాల్లో ఆలోచన చేసి ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలా దౌర్జన్యాలు పాల్పడుతున్నారు. తిరుపతిలో రిటైర్డ్ అధికారి, వృద్ధ దంపతులు 80 ఏళ్ళు ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన 100 కోట్ల విలువైన ఆస్తిని రాత్రి ఆన్లైన్లో తారుమారు చేసి కబ్జా చేసేసారు. వాళ్ళ చివరికి ఇంకా మా వల్ల కాదు, ఈ వయసులో ఈ వ్యవస్థతో ఇంత పెద్దవాళ్ళతో మేమెక్కడ పోరాటం చేస్తాం అని భగవంతుడి మీద భారం వేసి వదులుకున్నారు. చూస్తూ ఉంటే 2029 ఎన్నికల నాటికి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దయదలిచి లేక సమయం సరిపోక వదిలేసిన వనరులు మాత్రమే ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి మిగులుతాయా అన్న అభిప్రాయం కలుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అని మాటలు వినపడుతూనే ఉన్నాయి, కానీ ఎక్కడా కూడా ఇదిగో ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని ఒక ఎగ్జాంపుల్గా ఎవరి మీద కూడా కఠిన చర్యలు లేవు.
బెల్ట్ షాపులు, ఇసుక, మట్టి అన్నింటిలోనూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చివరకు పవిత్రమైన కొండల్ని, విశాఖ ప్రాంతంలో కొండల్ని మొత్తం తవ్వేస్తూ ఉన్న ఇష్టానుసారం ఎక్కడా కూడా చర్యలు లేవు. ఏమీ తెలియనట్టు మౌనంగా ఉంటున్నారు. అర్చిన వాళ్ళు కొద్ది రోజులు వచ్చి వాళ్ళే సైలెంట్ అయిపోతారులే అన్నట్టుగా ప్రభుత్వ పెద్దల వ్యవహార శైలి ఉంది.